గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక జమిలికి జై కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు, ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు, మంత్రి వైష్ణవ్. ఏకకాల ఎన్నికలను తప్పుబట్టిన విపక్షాలు, రబీలో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు, ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం, చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్, కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి. కేంద్ర కేబినెట్ చర్చల సందర్భంగా ఇక్కడ జమీలికి అన్ని పార్టీలు కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో, ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో ముందు ఇక్కడ దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగనున్నట్టుగా చూసుకోవచ్చు మనం ఈ సందర్భంగా. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు, ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు, మంత్రి వైష్ణవ్. ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు ప్రవేశపెడతారంట మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. ఏకకాల ఎన్నికలను తప్పుబట్టిన విపక్షాలు తప్పుబడుతున్నాయంట ఏకకాలంలో ఎన్నికలను అనేది. రబీలో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు సబ్సిడీ, ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నట్టు 24,475 కోట్లు సబ్సిడీ కింద కేటాయిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం, చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్, కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి. జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తొలి దశలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను, అవి పూర్తయిన 100 రోజుల్లో రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. విధంగా ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ ఎన్నికలు జరిగిన తర్వాత 100 రోజుల తర్వాత ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఏవైనా ఇక జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ప్రజాస్వామ్యం మరింత ఉజ్వలం, జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించడం ఓ ముఖ్యమైన ముందడుగు. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత ఉజ్వలభరితంగా, భాగస్వామ్యయుతంగా తీర్చిదిద్దడానికి ఇదెంతో కీలకం. అనేక వర్గాలతో చర్చించి నివేదిక రూపొందించిన రామ్నాథ్ కోవింద్కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోడీ అనేక వర్గాలతో చర్చించి నివేదిక రూపొందించిన రామ్నాథ్ కోవింద్కు అభినందనలు తెలియజేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విధంగా దేశమంతా ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్యం మరింత ఉజ్వలం అవడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా నరేంద్ర మోడీ పేర్కొన్నట్టుగా చూసుకోవచ్చు. ఎవరికీ లాభం, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ. ఓట్ల శాతం పార్టీలకు అసెంబ్లీలో ఒకలా, లోక్సభలో మరోలా. జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ చర్చకు తెరలేచింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుండగా జమిలీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితులు ఎలా ఉంటాయనే విశ్లేషణ సాగుతుంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు 2 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా మరో 2 సార్లు శాసనసభ. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటివరకు 2 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా మరో 2 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటిదాకా రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుండగా జమిలీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితులు ఎలా ఉంటాయనే విశ్లేషణ సాగుతుంది. జమిలీ ఎన్నికలు వస్తే, ఒకేసారి ఎన్నికలు వస్తే ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మనుగడ ఎలా ఉంటుంది అన్నట్టుగా, మనం రాజకీయ పార్టీల పరిస్థితులు ఎలా ఉంటాయనే చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ప్రధాన రాజకీయ పార్టీలు. జమిలీకి దిశ, కోవింద్ కమిటీ 10 కీలక సూచనలు. పార్టీల్లో భిన్నాభిప్రాయం 32, అంగీకారం, వ్యతిరేకించినవి 15. జమిలీకి దిశ కోవింద్ కమిటీ 10 కీలక సూచనలు చేసింది. జమిలీకి సంబంధించి పార్టీలో భిన్నాభిప్రాయం 32 మంది, అంగీకారం, వ్యతిరేకించినవి 15 అన్నట్టుగా చెప్పుకోవచ్చు. 32 అంగీకరించారు, 15 అందులో వ్యతిరేకించినవి ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా? దానికి 6 రాజ్యాంగ సవరణలు చేయాలి, సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా అంటే దానికి
6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందంటే దానికి సగం రాష్ట్రాల ఆమోదం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో దేశంలో మొత్తం మీద ఆ రాష్ట్రాల్లో సగానికి ఎక్కువ సగం రాష్ట్రాలు ఆమోదం కావాలన్నట్టుగా చూసుకోవచ్చు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మంత్రి శ్రీధరబాబు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జయేష్ రంజన్, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రైతు కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడొద్దు, కొందరు ఇతర రంగాల్లోనూ రాణించాలి. ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు బలపడాలి. అప్పుడే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వాటికి మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని శిల్పారామంలో బుధవారం పరిశ్రమల శాఖ రూపొందించిన ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వాటి పనితీరును పర్యవేక్షించడం, వేగవంతం చేయడంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో రాష్ట్రంలో 117 కోట్లతో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు బలపడాలని ఎంఎస్ఎంఈ ముఖ్య ఉద్దేశం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక విధంగా నిన్న శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎంఎస్ఎంఈకి సంబంధించి మాట్లాడే కార్యక్రమం పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఇతర రంగాలను రాణించాలి, రైతు కుటుంబాలు అందరూ వ్యవసాయంపై ఆధారపడవద్దు, ఇలాంటి పరిశ్రమల ఆధారంగా పరిశ్రమలు పెట్టుకొని ఉపాధి కల్పించుకోవాలన్నట్టుగా చెప్పుకోవచ్చు. మా ప్రభుత్వం 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. 1,00,000 కోట్లను 0 వడ్డీతో రుణంగా ఇప్పించాలని సంకల్పించాం. శిల్పారామంలో 3 ఎకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేలా ప్రోత్సహిస్తాం. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే ప్రణాళికను సిద్ధం చేస్తుంది. 1,00,000 కోట్లను 0 వడ్డీతో రుణంగా ఇప్పించాలని సంకల్పించాం. ఈ విధంగా శిల్పారామంలో 3 ఎకరాల స్థలంలో వీటిని స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తామన్నట్టుగా ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ మహిళా సంఘాలను 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు కోటీశ్వరులను చేసే ప్రణాళిక రూపొందించినట ప్రస్తుత ప్రభుత్వం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా 10 కొత్త పారిశ్రామిక పార్కులు ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య ఏర్పాటు, వాటిలో 5 ఎంఎస్ఎంఈలకు కేటాయింపు. 5 ఏళ్లలో ఇలాంటి 25,000 పరిశ్రమలకు 4,000 కోట్ల సాయం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానంలో ప్రభుత్వం వెల్లడి. ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య ఏర్పాటు, వాటిలో 5 ఎంఎస్ఎంఈలకు కేటాయింపు. 10 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశారంట. దానికి సంబంధించి ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య ఈ 10 పార్కులు కొత్తగా ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి వాటిలో 5 ఎంఎస్ఎంఈలకు కేటాయిస్తారంట. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ఇవి ఉపయోగపడేలా 5 ఏళ్లలో ఇలాంటి 25,000 పరిశ్రమలకు 4,000 కోట్ల సాయం అందిస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానంలో ప్రభుత్వం వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. తెలుగు వర్సిటీకి సురవరం పేరు, రేపు మంత్రివర్గం ఆమోదం. లెబనాన్లో మళ్ళీ పేలుళ్ళు. తెలుగు వర్సిటీకి సురవరం పేరు ఖరారు చేశారు. రేపు మంత్రివర్గం ఆమోదం తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. లెబనాన్లో మళ్ళీ పేలుళ్ళు. ఈసారి వాకీ టాకీలు, సౌర పరికరాలు లక్ష్యం. పద్నాలుగు మంది మృతి, 450 మందికి గాయాలు. మళ్ళీ లెబనాన్లో పేలుళ్ళు సంభవించిన ఈ సందర్భంగా 14 మంది చనిపోయి 400 మందికి గాయాలన్నట్టుగా చూసుకోవచ్చు. ఈసారి వాకీ టాకీలు, సౌర పరికరాలు లక్ష్యంగా చేసుకొని పేలుళ్ళు జరిగినాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తు గడువు 28 నుంచి వచ్చే నెల 14 వరకు. నవంబర్ 17న ఎంపిక పరీక్ష. వయోపరిమితి 2 ఏళ్లు పెంపు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో 1,576 స్టాఫ్ నర్స్ పోస్టులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్
పరిధిలో 332, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్ నర్స్తో ఈ విధంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ 2050 పోస్టులు నర్సింగ్కి సంబంధించిన పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇవి ఈ నెల 28 నుంచి 14 వరకు, అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్ నర్స్. ఈ విధంగా 2050 వివిధ రకాలుగా ఉన్నట్టుగా డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా చూసుకోవచ్చు స్టాఫ్ నర్సు పోస్టులు. విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదన. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాట్కు 40 రూపాయలకు పెంపు, 80% పైగా గృహాలకు పెంపు ఉండదని వివరణ. ఈఆర్సీకి డిస్కంల నివేదిక. విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదన. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాట్కు 40 రూపాయలు పెంపు, 80% పైగా గృహాలకు పెంపు ఉండదని వివరణ. ఈఆర్సీకి డిస్కంల నివేదిక. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను సవరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక ఏఆర్ఆర్ను బుధవారం రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి సమర్పించాయి. మొత్తం 3 కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. ఈ విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. మనం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు ప్రతిపాదించాయి. విధంగా గృహాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళకు ఎక్కువ 80% వరకు పెంచే అవకాశం ఉండదంటే, ఏదైతే 300 యూనిట్లు పైగా యూనిట్లు వాడితే దానిపైన దానికి స్థిర ఛార్జీ కిలోవాట్కు 40 రూపాయలు వరకు కేటాయించే విధంగా మనం కేటాయిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ 80% పైగా గృహాలకు పెంపు ఉండదు అన్నట్టుగా వివరణ ఇచ్చింది. ఈఆర్సీకి డిస్కంల నివేదిక అందజేసింది. త్వరలో విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నట్టుగా చూసుకోవచ్చు. పుట్టుకతో అందులకు కంటి చూపు. అరుదైన ప్రయోగానికి సిద్ధమైన న్యూరాలింక్. టెస్లా అధినేత ఎలన్ మస్క్కు చెందిన బ్రెయిన్ చీఫ్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. మధ్యలో చూపు కోల్పోయిన వారితో పాటు పుట్టుకతోనే అందులైన వారికి చూపును ప్రసాదించేందుకు బ్లైండ్ సైట్ పేరిట ఓ వినూత్న పరికరాన్ని సంస్థ రూపకల్పన చేయనుంది. ఇందుకోసం అవసరమయ్యే ప్రయోగాత్మక పరికరం అమెరికా కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అనుమతిని పొందినట్లు న్యూరాలింక్ వెల్లడించింది. న్యూరాలింక్ రూపొందించబోయే పరికరం అందులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్లైండ్ సైట్ డివైస్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుంది. పుట్టుకతో అందులకు కంటి చూపు అరుదైన ప్రయోగానికి సిద్ధమైన న్యూరాలింక్. ఈ విధంగా ఇక్కడ మధ్యలో కంటి చూపు కోల్పోయినా, అదేవిధంగా పుట్టుకతోటి కంటి చూపు లేకుండా పుట్టిన వాళ్ళకు కూడా అందులో కూడా కంటి చూపు కల్పించే దిశగా పరికరాన్ని తయారు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఎలన్ మస్క్కు చెందిన బ్రెయిన్ చీఫ్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైనట్టుగా చూసుకోవచ్చు. పుడమి నిప్పుల కొలమి. ఏ ప్రాంతము సురక్షితంగా లేదు. జూన్ 22 అత్యంత వేడి రోజు. జూన్ ఆగస్టుపై క్లైమేట్ సెంట్రల్ నివేదిక. మానవ తప్పిదాల కారణంగా వాతావరణ మార్పులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సమస్త జీవరాశికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రజల్లో అనారోగ్యాలు ప్రబలుతుండడమే కాకుండా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితులు సామాజిక ఆర్థికాభివృద్ధి పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. శిలాజ ఇంధనాలను మండించడం, కర్బన ఉద్గారాలు వంటి వాటి ఫలితంగా వాతావరణ సూచి ప్రమాదకరంగా మారుతుండడంతో భూమి మీద ఏ ప్రాంతము సురక్షితంగా లేదంటూ వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ ఆగస్టు కాలానికి సంబంధించిన నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది. భూగోళంపై ఈ ఏడాది జూన్ 22 అత్యంత వేడి రోజుగా నమోదైనట్లు వెల్లడించింది. భారత్లో 1970 తర్వాత ఈ ఏడాది జూన్ ఆగస్టు కాలం రెండో అత్యంత వేడి సీజన్గా నిలిచినట్లు తెలిపింది. అధిక వేడిమితో ఆరోగ్యానికి ముప్పు. ఈ విధంగా మానవ తప్పిదాల కారణంగానే ఇక్కడ భూమి మీద ఏ ప్రాంతము సురక్షితంగా లేదన్నట్టుగా ఇక్కడ క్లైమేట్ సెంట్రల్ నివేదించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆగస్టు 22 అత్యంత వేడి రోజుగా వాళ్ళ అధ్యయనంలో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు. విధంగా ఈ పరిస్థితులు సామాజిక ఆర్థిక అభివృద్ధి పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
శిలాజ ఇంధనాలను మండించడం, కర్బన ఉద్గారాలు వంటి వాటి ఫలితంగా వాతావరణ సూచి ప్రమాదకరంగా మారుతుండడంతో భూమి మీద ఏ ప్రాంతము సురక్షితంగా లేదంటూ వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించింది. ఈ విధంగా కర్బన ఉద్గారాలు శిలాజ ఇంధనాలను మండించడం, కర్బన ఉద్గారాలు వల్ల వీటి వల్ల వాతావరణం అనేది తీవ్రంగా వేడికి గురవుతున్నట్టుగా చూసుకోవచ్చు. భూమి మీద ఏ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సురక్షితంగా లేదన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇది సంగతి. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. అసెంబ్లీకి ఓడితే లోక్సభకు ఓడితే అసెంబ్లీకి పోటీ చేస్తున్నాం. జమిలీ అయితే ఎలా మరి? ఈ విధంగా మాకిరెడ్డి ఈ విధంగా పార్టీ కార్యాలయంలో చర్చలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీకి పోటీ చేస్తున్నాం. ఇప్పుడు మరి ఆ దేశమంతా ఒకటేసారి జరిగితే ఎలా అన్నట్టుగా కీలక నేతలు చర్చల్లో మునిగిపోయినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.